డైలీ మార్కెట్ అవుట్లుక్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రతి హాఫ్ అన్ అవర్లోనో లేదా ప్రతి 1 అవర్లోనో ట్రేడింగ్ కోసం వెతకడం కాదు. మనకి ప్రతిరోజు ప్రతి 1 అవర్లో కానీ ప్రతి హాఫ్ అన్ అవర్లో కానీ రకరకాల కేస్ స్టడీస్ అనేవి వస్తూ ఉంటాయి. అన్ని రకాల కేస్ స్టడీస్ని ఎవ్రీడే చూస్తూ ఉండటం వల్ల మనం కొన్ని కొత్త పాయింట్స్ నేర్చుకుంటూ ఉంటాము. దాంతోపాటు ప్రతిరోజు లైవ్ మార్కెట్లో మనకి ఏ పర్టికులర్ హాఫ్ అన్ అవర్లోనో 1 అవర్లోనో ఎక్కడ మనకి కాన్ఫిడెంట్గా మనకి సబ్జెక్ట్ అనేది స్ట్రైక్ అయ్యి మనం ఇక్కడ ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ ఎక్కడైతే బిల్డ్ అవుతుందో అక్కడ మాత్రమే ఎంట్రీస్ తీసుకోవాలి. అంతేకాని ప్రతి హాఫ్ అన్ అవర్లోనూ ప్రతి 1 అవర్లోనూ ట్రేడింగ్ చేయమని చెప్పేసి ఇక్కడ సజెస్ట్ చేయడం లేదు. అది అసలు డైలీ మార్కెట్ అవుట్లుక్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా కాదు. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈరోజు మార్కెట్లో ఎలా ఉందో చూద్దాము. యాజ్ యూజువల్గా లెఫ్ట్ సైడ్ ఉన్నవి కాల్స్, రైట్ సైడ్ ఉన్నవి పుట్స్. ముందుగా ఫస్ట్ 1 అవర్ కోసం నిన్న లాస్ట్గా ఉన్న 1 అవర్ 15 మినిట్స్కి ఫ్యాను వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకున్నాము. ఫస్ట్ 1 అవర్ స్టార్ట్ అయ్యేసరికి మనకి పుట్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్లోకి వచ్చేసింది. కాబట్టి మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది పుట్ మీద. సో పుట్లో ఇక్కడ మనకి సిపిఆర్ అనేది కంప్లీట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. వాల్యూమ్ ప్రొఫైల్కి కరెక్ట్గా సెంటర్లో మనకి సిపిఆర్ అనేది ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా పుట్టుని బేస్ చేసుకుని కాల్స్ బై చేసుకోవడమే తప్ప పుట్టుని బై చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే పుట్ ఎక్స్ట్రీమ్ వీక్లో ఉంది కాబట్టి. ఈ సిపిఆర్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టి ఎన్నిసార్లు మనం కాల్స్ బై చేసుకున్నా అన్నిసార్లు కాల్ అనేది మనకి రెసిస్టెన్స్ దాకా వెళ్తుంది, అక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది. అంటే మనం రెసిస్టెన్స్ దాకా వెళ్ళిన ప్రతిసారి మనం అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. సెకండ్ హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయ్యేసరికి మనకి ప్రైస్ అనేది వాల్యూ ఏరియా హై కన్నా పైన ఉంది, సిపిఆర్ కన్నా కిందన ఉంది. కానీ ఓవరాల్గా గేమ్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్లో ఉంది. కాబట్టి మనం బయ్యింగ్ సైడ్ చూడకూడదు. అంటే మనం ఎప్పుడు ప్రైస్ అనేది ఫెయిల్ అవుతుందా అని వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ క్యాండిల్ అనేది వాల్యూ ఏరియా హై లోపలికి ఎంటర్ అయిందో, అంటే వాల్యూ ఏరియా హై కన్నా పైన ముందు ట్రేడ్ అయ్యి తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వాల్యూ ఏరియా హై లోపలికి ఎంటర్ అయిందో అక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఓకే మనకి ప్రైస్ అనేది రివర్స్ అయింది. సో ఇక్కడ ఈ పుట్టుని బేస్ చేసుకుని మనం కాల్ అనేది బై చేసుకోవచ్చు. సెకండ్ అవర్ స్టార్ట్ అయ్యేసరికి ఫ్యాను వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకున్నాము. ఇక్కడ మనకి సెకండ్ అవర్లో కూడా పుట్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్లో ఉంది. కానీ పుట్ ఎక్స్ట్రీమ్ వీక్లో ఉన్నప్పటికీ ప్రైస్ అనేది వాల్యూ ఏరియా హై కన్నా పైన ట్రేడ్ అవుతుంది. తర్వాత బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ సిపిఆర్ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్తుంది. అయినప్పటికీ మనం పుట్టును బై చేసే ఆలోచన కూడా రానికూడదు. ఎందుకంటే పుట్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్లో ఉంది. సో ఎక్స్ట్రీమ్ వీక్లో ఉన్నది ఎప్పుడు ఫెయిల్ అవుతుందా అని వెయిట్ చేయడమే మంచిది. ఎప్పుడైతే మనకి క్యాండిల్స్ తిరిగి మళ్ళీ మనకి సిపిఆర్ లోపలికి ఎంటర్ అయిపోయి నెగిటివ్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిందో అప్పుడు మనం ఇక్కడ సిపిఆర్ని స్టాప్ లాస్గా పెట్టి మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇంకా మనకి వాల్యూమ్ ప్రొఫైల్ సపోర్ట్ చేయనప్పటికీ మనం ఇక్కడి నుంచే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మనకి ఎక్స్ట్రీమ్ వీక్లో ఉంది, ప్రైస్ అనేది సిపిఆర్ కన్నా పైకి వెళ్ళి సిపిఆర్ నుంచి రిజెక్ట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం సిపిఆర్ని స్టాప్ లాస్ పెట్టి ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి ఎటువంటి ట్రేడ్ లేదు. ఎందుకంటే ప్రైస్ ఆల్రెడీ ఇందాకటి హాఫ్ అన్ అవర్లో ట్రేడే డైరెక్ట్గా మనకి సపోర్ట్ వరకు టార్గెట్ వచ్చేసింది. సెకండ్ హాఫ్ అన్ అవర్లో మనం ట్రేడ్ తీసుకోవడానికి మనకి ఎటువంటి స్కోప్ లేదు. నెక్స్ట్ అవర్ కోసం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకున్నాము. ఈ సిచ్యువేషన్లో మనకి రెండూ కూడా ఫ్యాన్లోనే ఉన్నాయి. కాబట్టి ఏ యాంగిల్లో క్రాస్ ఓవర్ కనిపిస్తే అక్కడ మనం దాని ప్రకారం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి వాల్యూమ్ ప్రొఫైల్ వాల్యూ ఏరియా లో దగ్గర నుంచి ప్రైస్ అనేది రిజెక్షన్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం దీన్నే స్టాప్ లాస్ గా పెట్టుకొని ఈ కాల్ ని బేస్ చేసుకుని పుట్ అనేది బై చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది, సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి ఎంట్రీ అనేది ట్రై చేయకూడదు. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఒక బిగ్ క్యాండిల్ అనేది సిపిఆర్ నుంచి రిజెక్షన్ అయ్యి ప్లస్ యాంగిల్ ని కూడా రిజెక్ట్ చేసిందో అక్కడ మనం సిపిఆర్ ని స్టాప్ లాస్ పెట్టి ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ స్టాప్ లాస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఏదైనా రిస్క్ చేస్తే చాలా తక్కువ లాట్స్తో రిస్క్ చేయాలి, కానీ ఎక్కువ రిస్క్లకి వెళ్ళకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ మనకి సిపిఆర్ యాంగిల్ కటింగ్ రెండు సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి తక్కువ లాట్స్తో అయితే రిస్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి కాల్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్లోకి వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం కాల్ మీద దృష్టి పెట్టాలి తప్ప పుట్టు సైడ్ అసలు చూడకూడదు. ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది యాంగిల్ ని క్రాస్ చేస్తుందో ఈ వాల్యూ ఏరియా కూడా సపోర్ట్ చేసింది కాబట్టి దీన్నే స్టాప్ లాస్ పెట్టి ఈ కాల్ ని బేస్ చేసుకుని మనం పుట్ అనేది బై చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ప్రైస్ అనేది ఫ్యాన్ దాకా వెళ్ళి మళ్ళీ ఫ్యాన్ నుంచి రిజెక్షన్ అయ్యి ఎప్పుడైతే నెగిటివ్ మూవ్మెంట్ స్టార్ట్ అయిందో అప్పుడు మళ్ళీ ఇంకో ట్రేడ్ అనేది మనం ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే అదే వాల్యూమ్ ప్రొఫైల్ దగ్గరలో ఉంది. అదే వాల్యూమ్ ప్రొఫైల్ ని మళ్ళీ స్టాప్ లాస్ పెట్టి మళ్ళీ కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. ఇది వెరీ రేర్ కేసు. ఒక హాఫ్ అన్ అవర్లోనే మనకి 2 సార్లు ట్రేడ్ దొరకడం అనేది వెరీ రేర్ కేసు. మళ్ళీ మన స్టాప్ లాస్ ప్రైస్ దాకా వచ్చింది, కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కండిషన్ సాటిస్ఫై అవుతూ స్టాప్ లాస్ ప్రైస్ దాకా వచ్చినప్పుడు మనం ఇంకోసారి కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి ట్రేడ్ అనేది ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక ట్రేడ్ సక్సెస్ అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ కోసం మనం వాల్యూమ్ ప్రొఫైల్ ట్రెండ్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనకి కాల్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యేసరికి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది వాల్యూమ్ ప్రొఫైల్ కి మిడిల్ లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి ట్రేడ్ అటెంప్ట్ చేయలేము. అందుకే అక్కడ ప్రైస్ కూడా మనకి పైకి కిందకి రెండు సైడ్స్ సైడ్ వేస్ అయింది. ఈ పెద్ద క్యాండిల్ ఎప్పుడైతే మనకి ఫ్యాన్ లోపలికి ఎంటర్ అయిందో అప్పుడు మనం ఇదే వాల్యూమ్ ప్రొఫైల్ సిపిఆర్ ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాన్ లోపలికి ఎంటర్ అయ్యింది కాబట్టి ఎక్స్ట్రీమ్ వీక్ నుంచి మార్కెట్ వీక్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం కాల్ అనే దాన్ని మనం డైరెక్ట్ గా బై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఎటువంటి టార్గెట్ రాకుండానే మార్కెట్ అనేది రివర్స్ అయింది. ఎందుకు రివర్స్ అయిందంటే పుట్టులో సపోర్ట్ ట్రెండ్ ఎడ్జ్ రెండు ఒకే చోట ఉండటం వల్ల మనకి రివర్స్ అయింది. ఇన్ కేస్ ఈ సిచ్యువేషన్ లో మనం ప్రాఫిట్ కనుక బుక్ చేయలేకపోతే మార్కెట్ లో ఎప్పుడైతే నెగిటివ్ ప్రైస్ యాక్షన్ స్టార్ట్ అయిందో అక్కడికి మనం ట్రేడ్ అనేది ఆపేసుకోవాలి. ఎప్పుడైతే కాల్ అనేది వీక్ నుంచి ఎక్స్ట్రీమ్ వీక్ లోకి ఎంటర్ అయిందో అక్కడే మనకి వాల్యూ ఏరియా హై ప్లస్ సిపిఆర్ రెండు సపోర్ట్ చేస్తున్నాయి. అక్కడే మనం స్టాప్ లాస్ పెట్టి ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే ఈ రకంగా వచ్చింది. ఇక్కడ మనకి కాల్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనం వాల్యూ ఏరియాలో ప్లస్ సిపిఆర్ ని స్టాప్ లాస్ పెట్టి మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. అయితే ఈ ఎంట్రీ పరంగా తీసుకుంటే ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. కానీ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పుట్ ఆప్షన్ లో మనకి 2 క్యాండిల్స్ ముందే ఒక హింట్ ఇచ్చింది ఫ్యాన్ యాంగిల్ ని క్రాస్ చేస్తూ. సో ఇన్ కేస్ పుట్ ఆప్షన్ కనుక మనకి చూడకపోతే ఇది ఇక్కడ కొంచెం మనకి పెద్ద స్టాప్ లాస్ హిట్ అయింది. ఇన్ కేస్ పుట్ ఆప్షన్ కూడా మనం ప్యారలల్ గా చూడగలిగి ఉంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్స్ హింట్ ఇచ్చాయో మనం ఇక్కడికే ట్రేడ్ అనేది ఆపేసేయాలి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి కాల్ లో వాల్యూమ్ ప్రొఫైల్ సిపిఆర్ రెండు సపోర్ట్ గా యాక్ట్ చేస్తున్నాయి. అదే సిచ్యువేషన్ లో పుట్టులో కూడా వాల్యూమ్ ప్రొఫైల్ సిపిఆర్ రెండు రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తున్నాయి. అంటే మనం ఏ రకంగా చూసుకున్నా కాల్ అయితే బై చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే పుట్టులో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ఫ్రెష్ గా యాంగిల్ ని క్రాస్ చేసిందో అప్పుడు మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి కాల్ అనేది బై చేసుకోవచ్చు. అది మనకి టార్గెట్ అనేది రీచ్ అయింది.